బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో ఉపాధ్యాయ కొలువుల కోసం ఎదురు చూస్తున్నటువంటి గత సంవత్సర కాలం నుంచి ఇప్పటి వరకు కూడా వేలాది మంది ఉపాధ్యాయులు అయితే ఉద్యోగ విరమణ పొందారు. అంతేకాకుండా ఉపాధ్యాయ ఏదైతే పదోన్నతుల వల్ల కూడా దాదాపుగా 6,000 వరకు కూడా ఖాళీలు ఏర్పడ్డాయి. అంటే మొత్తంగా దాదాపుగా 15,000 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నట్లుగా అయితే తెలుస్తా ఉంది. మరి ఈ ఖాళీలను వీలైనంత త్వరగా భర్తీ చేయాలని చెప్పేసి అయితే అభ్యర్థుల నుంచి అయితే డిమాండ్లు వస్తూ ఉన్నాయి. మరి ప్రస్తుత రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివిధ కేటగిరీల్లో అయితే దాదాపుగా 15,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లయితే అంచనా వేస్తా ఉన్నారు. మరి ఏదైతే పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడాలన్నా ఖచ్చితంగా ఏకోపాధ్యాయ పాఠశాలల యొక్క సమస్య అయితే ఖచ్చితంగా తీరాలన్నా ఈ యొక్క ఖాళీలను వెంటనే కూడా భర్తీ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని కూడా తెలుస్తా ఉంది. మరి ఏటా వేల సంఖ్యలో అభ్యర్థులైతే బీఈడి ఇంకా డిఈడి పూర్తి చేసి పోటీ కూడా విపరీతంగా పెరిగిపోతా ఉంది. మరి తాము ఎన్నిసార్లు టెట్ రాయాలి, తమ యొక్క లక్ష్యం ఉపాధ్యాయ ఉద్యోగం సాధించడం, కేవలం అర్హత సర్టిఫికేట్లు ఇక పోగేసుకోవడం కాదని చెప్పేసి కూడా అభ్యర్థులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇక టెట్ ప్రక్రియ ముగిసిన వెంటనే కూడా నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపడం పైన ప్రభుత్వం కూడా 15,000 ఖాళీలతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల చేయాలని చెప్పేసి వారు డిమాండ్ చేస్తా ఉన్నారు.